అంటే ఈ 3 అంశాలతో పాటుగా ఇక 4వ అంశం అదేంటి అంటే ఇరాన్ యుఎన్కి లేఖ రాసింది. అదే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఏం ప్రస్తావించారు? ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇర్వానీ ఆ లేఖను రాశారు. ఆ లేఖలో తమకి అంటే అమెరికా యుద్ధం చేపిస్తున్నప్పటికీ ఎక్కడి నుంచి చేయించింది? గల్ఫ్ దేశాల నుంచి చేయించింది. చేపిస్తోంది అమెరికా, చేసేది గల్ఫ్ దేశాలు. ఏ ప్రాంతం నుంచి అయితే మా మీద యుద్ధం జరిగిందో, ఏ ప్రాంతం నుంచి అయితే ఆర్మీని పంపించారో, ఏ ప్రాంతం నుంచి అయితే మిసైల్స్ దాడి చేశాయో ఆ ప్రాంతాలు ఈరోజు మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అనేది లేఖలో ప్రస్తావించారు. ఆ ప్రాంతాలే యుఏఈ అండ్ జోర్డాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్. ఈ ప్రాంతాలు అన్నీ నష్టపరిహారం చెల్లించాలి మాకు అనేది ఆ లేఖలో యుఎన్కి ఇవ్వడం జరిగింది ఇర్వానీ. దాంతోపాటు ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించారు. యుఎన్ చార్టర్ ప్రకారం ఇది పూర్తి విరుద్ధమైన యుద్ధం, పర్టికులర్గా ఒక సార్వభౌమాధికారం మీద జరిపిన దాడి. మొత్తంగా ఈ నష్టం ఏదైతే ఉందో ఈ గల్ఫ్ దేశాల ద్వారా జరిగిన యుద్ధంతో ఇరాన్ అనేక రకాల నష్టాలను ఎదుర్కొంది. అంటే యుద్ధ నష్ట పరిహార డిమాండ్కి సంబంధించి ఏమేం ప్రస్తావించింది అంటే ఇది అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించడమే, యుఎన్ చార్టర్ని ఉల్లంఘించడమే అనేది పేర్కొంటోంది ఇరాన్. యుఎన్ చార్టర్ ప్రకారం ఒక సార్వభౌమాది దేశం మీద ఇలా మరొక దేశం వచ్చి ఇలా విచ్చలవిడిగా దాడి చేయడం నేరం అనే విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించింది ఇరాన్. దాంతోపాటు నౌకాదళ దిగ్బంధం మీద కూడా ఫిర్యాదు చేసింది. ఇలా అంటే ఇరాన్లోని నౌకాశ్రయాలకి అమెరికా విధిస్తున్న ఆంక్షల్ని తప్పుపడుతోంది. పర్టికులర్గా అంటే ఒక దేశానికి సంబంధించిన నౌకాశ్రయాల మీదకి ఎలా ఇంకొక దేశం ఆంక్షలు విధిస్తుంది అనే దానిని ఇక్కడ తప్పుపడుతుంది. ఇది ప్రాంతీయ శాంతికి ముప్పు అనేది కూడా ఇరాన్ పేర్కొంది. అలాగే పౌర మౌలిక సదుపాయాల ధ్వంసం, అమెరికా దాడుల వల్ల ఇరాన్లోని చమురు నిల్వలు, గ్యాస్ నిల్వలు, అలాగే మౌలిక సదుపాయాలు పూర్తిగా అనేక రకాల నష్టాలు జరిగాయి. బిల్డింగ్ కొలాప్స్ అయిపోయాయి, ఎయిర్పోర్ట్స్ ధ్వంసమైపోయాయి. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఇరాన్ యుఎన్కి రాసిన లేఖలో స్పష్టం చేయడం జరిగింది. దీని మీద మరి యుఎన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇదే యుఎన్ దగ్గరికి ఇరాన్ దాడి చేస్తోంది అంటూ ఇవే దేశాలు ఇది జోర్దాన్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ ఇవన్నీ కూడా గతంలో వెళ్ళడం జరిగింది. దీనిని ఆక్షేపించింది ఆనాడు యుఎన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ఇరాన్ చేసిన దాడిని, ఇక్కడ గల్ఫ్ దేశాల మీద జరిగిన దాడిని తప్పుపట్టింది. మరి ఇప్పుడు ఇరాన్ వెళ్ళిన తర్వాత ఇదే ఐక్యరాజ్య సమితి ఏం చెబుతుంది? సమాధానం ఇదే న్యాయం చెబుతుందా? ఇరాన్కి కూడా నష్టం జరిగింది ఇదే దేశాల ద్వారా. కాబట్టి మరి ఈ దేశాలకు కూడా ఇదే విషయాన్ని వర్తింపజేసేలాగా ఐక్యరాజ్య సమితి మాట్లాడుతుందా, ఏం చెబుతుందో చూడాలి. అలా కాకుండా అమెరికా పప్పెట్ లాగా ఉండే ఐక్యరాజ్య సమితి ఒక రకంగా అమెరికా చెప్పినట్టే వింటుందా? దీనిలో నీతిగా, నిజాయితీగా, ఈక్వాలిటీగా ఆలోచించగలుగుతుందా? ఇప్పుడు యుఎన్ ఈ లేఖ ద్వారా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానితోనే తన క్రెడిబిలిటీ ఇప్పుడు అర్థమవుతుంది ప్రపంచ దేశాలకి. రైట్, ఇది ఇలా ఉంటాయి. ఇక నెక్స్ట్ చివరిగా 5వ అంశం చూద్దాం. అదేంటి అంటే ఐఆర్జీసీ హెచ్చరిక. ఇరాన్ ఐఆర్జీసీ రెవల్యూషనరీ గార్డ్స్ ఇచ్చిన ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అదేంటి అంటే మా పవర్ ఏదైతే ఉందో దానిని ఇంకా పూర్తిగా వాడలేదు, ఇప్పటి వరకు వాడింది చాలా కొంచెం మాత్రమే. ఈ పవర్నే ఇప్పటి వరకు శత్రువులు చూశారు. అసలు శత్రువులకి అంతు చిక్కని, శత్రువులు కూడా ఇప్పటి వరకు ఊహించని అన్నోన్ మిలిటరీ పవర్ అనేది ఇరాన్ దగ్గర ఉంది. అది మా దగ్గర ఉంది, భద్రంగా ఉంది. ఈ అన్నోన్ మిలిటరీ పవర్ని కనుక బయటకు తీస్తే శత్రువు తట్టుకోవడం చాలా కష్టం అనేది చెబుతూ ఉన్నారు ఐఆర్జీసీ నుంచి వచ్చిన హెచ్చరిక. అంటే ఇప్పటి వరకు మేము చేసిన యుద్ధం ఏదైతే ఉందో అది మేము కొంచెం పవర్తోనే, కొంచెం శక్తితోనే యుద్ధం చేశామని చెబుతోంది. అంటే ఇక తన దగ్గర ఉన్న శక్తి, గతంలో నేను చెప్పడం జరిగింది ఇరాన్ దగ్గర ఎలాంటి మిసైల్స్ ఉన్నాయి, అసలు అలాగే ఇరాన్ చేస్తున్న యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది ప్రోగ్రామ్ ఎక్కడి వరకు డెవలప్ అయింది, అసలు దీని గురించి అయితే ఇప్పటివరకు ఎవరికి క్లారిటీ లేదు. నిజానికి రెడీ అయ్యే ఉంటే గనక ఇప్పటి వరకు 3000 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణం చేస్తున్న ఇరాన్ మిసైల్స్ మనం గతంలో మాట్లాడుకున్నాం. న్యూయార్క్ వరకు కూడా వెళ్లేలాంటి పవర్ని సమకూర్చుకున్నట్టుగా తెలుస్తోంది ఇరాన్ దగ్గరున్న మిసైల్స్ అనేది. అంటే అక్కడ దాకా గనక ఆ మిసైల్ ప్రయోగం 11,000 కిలోమీటర్లు దాదాపుగా వస్తుంది. అక్కడ వరకు గనక ఆ ప్రయాణం గనక నడిచేలాంటి మిసైల్స్ ఒకవేళ ఇరాన్ దగ్గర ఉండుంటే గనక నిజంగా ఇదే కావచ్చా అన్న అనుమానాలు కూడా జియో పాలిటిక్స్లో వినబడుతున్నాయి.
ఇరాన్ చెబుతున్న ఈ అన్నోన్ మిలిటరీ పవర్ అదేనా? ఇరాన్ ఇప్పటి వరకు బయటకు తీయకుండా దాచిపెట్టిన అస్త్రాలు అవేనా? శత్రు దేశాలు ఊహించలేని, ఊహకి అందని బలం అని ఏదైతే ఐఆర్జీసీ చెబుతుందో అదేనా, లేదంటే ఇంకేదైనా ఉందా? దీని గురించి చర్చ జరుగుతోంది ప్రస్తుతానికి. సో మొత్తానికి ఏదేమైనా ఇరాన్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే నిన్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడు జోష్గా మీడియా ముందు మాట్లాడిన దానికి ఇరాన్ నుంచి అందుతున్న సమాచారానికి పూర్తి భిన్నంగా అయితే ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో వాళ్ళు పదే పదే చెబుతున్నారు 5 సంవత్సరాల వరకు ఒక రకంగా బ్రేక్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే స్టిల్ ఇప్పటికీ కూడా ఇరాన్ చర్చలకు మాత్రమే సిద్ధంగా ఉంది, సంధికి సిద్ధంగా లేదు. ఇది కేవలం చర్చలకు మాత్రమే బ్రేక్, సంధికి కాదు అనేది ఐఆర్జీసీ చాలా స్పష్టంగా బలంగా చెబుతోంది. కాబట్టి చూడాలి మళ్ళీ ట్రంప్ రేపేం చెబుతారు. మళ్ళీ చర్చలు మరి 5 సంవత్సరాల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇటు అమెరికా తగ్గేలాగా లేదు, 5 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఇరాన్ కూడా తగ్గేది లేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి.